ఫ్రెండ్స్ పైథాన్ ప్రోగ్రామింగ్‌లో మనం తీసుకున్న నంబర్‌కి ఫ్యాక్టర్స్‌ని ఫైండ్ చేసి, ఆ ఫ్యాక్టర్స్‌ని ఏ విధంగా ప్రింట్ చేస్తాము అనేది ప్రోగ్రామ్ ఏ విధంగా రాస్తాము అనేదైతే చూద్దాము. దీనికోసం నంబర్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్‌కి నేను ఇన్‌పుట్ నుంచి వాల్యూస్ ఇవ్వడం కోసం ఇన్పుట్ ఆఫ్ నంబర్ అనైతే తీసుకున్నాను. అలాగే నాకు తర్వాత ఫ్యాక్టర్స్ ఆఫ్ నంబర్ తర్వాత నాకు ఫ్యాక్టర్స్ అనేది ప్రింట్ అవ్వాలి. దానికోసం నేను ఫర్ లూప్‌నైతే యూజ్ చేస్తున్నాను. ఐ ఇన్ రేంజ్. ఐ ఇన్ రేంజ్. నాకు ఆ రేంజ్ ఎక్కడి వరకు కావాలి? ఫ్యాక్టర్స్ కావాలి కాబట్టి ప్రతి ఫ్యాక్టర్స్ కూడా 1 నుంచే స్టార్ట్ అవుతాయి కాబట్టి 1, రేంజ్ ఎంత? ఆ నంబర్. నంబర్ అంటే ఏంటి? దాని ముందు నంబర్ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 20 ఇచ్చామనుకోండి. 20కి ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 1 ఉంటుంది, 2 ఉంటుంది, 4, 5, 10, 20. 20 కూడా రావాలి కదా! సో, ఇక్కడ నంబర్ అని ఇస్తే 19 వరకే తీసుకుంటుంది. సో, 20 కూడా రావాలి కాబట్టి నంబర్ ప్లస్ 1 అనైతే తీసుకుంటున్నాను. తీసుకున్నప్పుడు నాకు మనం తీసుకున్న నంబర్ గనక దేనితోని పర్సెంటేజ్ ఐ. ఐతో మనం డివిజన్ చేసినప్పుడు రిమైండర్ కనుక 0 వస్తే అంటే ఐతో అంటే ఫస్ట్ 1 తోని, తర్వాత 2 తోని, తర్వాత 3 తోని అలా. మనం డివిజన్ చేసినప్పుడు రిమైండర్ గనక 0 వస్తే అప్పుడు ప్రింట్ చేద్దాము. ఇక్కడ ఏం ప్రింట్ చేయాలి? నంబర్‌నే కాదు. ఐని ప్రింట్ చేయాలి. ఏంటంటే ఏ నంబర్ చేత అయితే డివిజన్ అవుతుందో ఆ నంబర్‌నైతే మనం ప్రింట్ చేయాల్సొస్తుంది కాబట్టి ఇక్కడ మనం ప్రింట్ ఐనైతే ప్రింట్ చేద్దాము. అలాగే మనకి 20 ఉందనుకోండి 1 చేత డివిజన్ అవుతుంది, 2 చేత డివిజన్ అవుతుంది, 3 చేత అదే 4 చేత అవుతుంది, 5 చేత అవుతుంది. ఇలా నంబర్ ఆఫ్ ఉంటాయి కాబట్టి మనకి సైడ్ బై సైడ్ రావడం కోసం ఎండ్ అనే దాన్నైతే యూజ్ చేస్తున్నాను నేను. ఇక్కడ స్పేస్ అయితే ఇస్తున్నాను. ఈ విధంగా రాసి నేను ప్రోగ్రామ్ అయితే ప్రింట్ చే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో, సేవ్ చేసి ప్రోగ్రామ్‌ని గనక మనం సే ఎగ్జిక్యూట్ చేస్తే మనకి అవుట్‌పుట్‌లో ఏమని అడుగుతుంది? నంబర్ వాల్యూ అనేదైతే అడుగుతుంది. నంబర్ నేనిక్కడ 50 అని ఇచ్చాను. 50 ఇస్తే ఇక్కడ చూడండి ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 50 అని మనకి ఆ ఫ్యాక్టర్స్ అనేదైతే చూపిస్తుంది. అలాగే ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. రన్‌లోకి వెళ్లి రన్ మాడ్యూల్ లేదా కీబోర్డ్‌లో F5 ప్రెస్ చేసినా సరే మనకి ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది ప్రోగ్రామ్ అనేది. ఇక్కడ నంబర్ వచ్చేసరికి ఈసారి 100 అని ఇస్తున్నాను. 100 ఇస్తే 100కి ఉన్న ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మీకు ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనం ఏదైనా నంబర్ తీసుకొని, ఆ నంబర్స్‌కి ఫ్యాక్టర్స్‌ని ఫైండ్ చేసి ప్రింట్ చేసేదానికి ప్రోగ్రామ్ ఈ విధంగా రాస్తాం. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.